అవినీతికి ఆక్రమాలకు తావు లేకుండా భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి నుండి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కొంతమంది కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జీవో నంబర్ 40 ద్వారా 50 కోట్ల రూపాయలు తెచ్చాం. అదేవిధంగా పనులు వచ్చి 25 ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి చేశాం 50 కోట్లు. జీవోఎంఎస్ నంబరు 58 2026లో 13.5 కోట్ల రూపాయలు 12 పనులకు అభివృద్ధి తీసుకొచ్చాం. అదేవిధంగా జీవో నంబర్ 397 2024లో తుమ్మల చెరువుకు 314 లక్షలు తీసుకొచ్చాం. ఎమ్మెల్యే ఎంపీ ల్యాడ్స్ 30 లక్షలు, ఎస్డిఎఫ్ నిధులు 150 లక్షలు, డిఎంఎఫ్టి నిధులు 3 కోట్ల రూపాయలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సిఎస్ఆర్ నిధులు 300 లక్షలు. నా ఎస్డిఎఫ్ నేను ఇచ్చిన 2 కోట్ల రూపాయలు. ఇవి 2.5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి గుడి, 1 కోటి రూపాయలు అదే విఘ్నేష్ హనుమాన్ గుడి. ఇవి అదనంగా ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 120 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఇవి వాళ్ళ గవర్నమెంట్లో తెచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాదు. ఒక వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పించి 2.5 కోట్లు తెచ్చిండు, కానీ టెండర్ లేదు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అయితే మళ్ళీ పునరుద్ధరణ చేసి టెండర్ పిలిపించేసి తెచ్చాను. అదొకటి. కనుక భూపాలపల్లి మున్సిపాలిటీని బైపాస్ రోడ్డుకు 500 కోట్ల రూపాయలు, భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 664 కోట్ల రూపాయలు, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు 53 కోట్ల రూపాయలతో కోర్సులు ప్రారంభించాం. నర్సింగ్ కాలేజ్ కూడా 26 కోట్ల రూపాయలతో 60 మంది విద్యార్థులతో నర్సింగ్ కాలేజ్, కొత్త కాలేజీ కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా టాస్క్ ద్వారా, సింగరేణి ద్వారా ప్రారంభించాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అదైతే మనకి ఈరోజు సిటీ స్కానింగ్ మిషన్ సింగరేణిలో కానీ 3.40 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తీసుకొచ్చాం. ఈరోజు వెంటిలేటర్లు కూడా 40 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. ఈరోజు రేపు ఇవి నేను తెచ్చినటువంటి నిధులు 203 పోస్టులను తీసుకొచ్చాం. అదనంగా వైద్య రంగంలో 14 కోట్ల రూపాయలతో 4th ఫ్లోర్ పెట్టి పెంచాం. 87 కోట్ల 70 లక్షల రూపాయలతో కోర్టు భవనాన్ని కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మనం ప్రభుత్వంలో మరి 120 ప్లస్ 87 కోట్ల రూపాయలు కోర్టు బిల్డింగు, 210 ప్లస్ ఇక్కడ ఈ హనుమాన్ గుడికిను 53 కోట్ల రూపాయలతో ఏటీసీ సెంటర్ 270, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, అంటే 300 కోట్ల రూపాయలు ఒక భూపాలపల్లి మున్సిపాలిటీకి ఈ 25 నెలల్లో మంజూరీ తీసుకురావడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ 300 కోట్లకు ఇంకొక 5-10 కోట్లు ఎక్కువనే ఉంటాయి తప్ప ఇది అంచనాతో కూడికలతో కూడినటువంటిది కాదు. ఇది జీఓఎంఎస్ నంబర్లతో సహా చెప్పినటువంటి వాస్తవాలను భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు అర్థం చేసుకోండి. రాబోయే 35 నెలల్లో కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు తెస్తాం. అదేవిధంగా ఒక మోడల్గా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ జంక్షన్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, వైడనింగ్ రోడ్లు కానీ ఒక మోడల్గా ఈ రాష్ట్రంలోనే మరి ఒక మంచి భూపాలపల్లిగా ఎదుగుదల కొరకు ఇంకా రాష్ట్రంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా వచ్చి మీరు భూములు కొనుక్కొని అదేవిధంగా ఇంకా వ్యాపారంగా ఎదిగి ఈరోజు మీకు అన్నిటికీ సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం కానీ మీ శాసనసభ్యుని కానీ అన్ని రకాలుగా మొరం తెచ్చుకున్న, మట్టి తెచ్చుకున్న, ఇసుక తెచ్చుకున్న మీకు ఎలాంటి పన్నులు లేకుండా ఈ యొక్క నియోజకవర్గంలోనే ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని అది వ్యాపార వర్గం కూడా దీన్ని పెంచాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.